హరి ఓం. ఈనాటి మంత్రము స్మర్త. అహం స్మరాని మద్భక్తం అన్నట్లు సకాలమున భక్తులను స్మరించు ఉదారుడు. ఆయన యొక్క లీలా వినోదాలకు అంతే ఉండదు. ఆయన మనల్ని అలా పరీక్షిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం, ఏంటి స్వామి మేము ఇంత చేస్తున్నా నువ్వు ఇంకా మమ్మల్ని కాపాడలేదే, రక్షించట్లేదే అని. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని స్మరిస్తూనే ఇక్కడ చెప్పినట్లుగా సకాలంలో ఎప్పుడు మనకి ఆయనకు అవసరం వస్తుందో అప్పుడు ఆయన వెంటనే వస్తాడు. ఎప్పుడైతే ద్రౌపది తన 2 చేతులతోటి ప్రతిఘటించిందో దుశ్శాసనుడితోటి గమనిస్తూ ఉన్నాడు స్వామి. పూర్తిగా వదిలేసి గోవిందా అనగానే వెంటనే పరుగున వచ్చి ఆమెను రక్షించాడు. అలాగే గజేంద్రుడు నాకున్న 100ల కొద్దీ ఆడ ఏనుగులు, నాకున్న 100ల కొద్దీ గున్న ఏనుగులు నాకు సహాయంగా ఉన్నాయి, మన ఈ తటాకం చుట్టూ నుంచున్నాయి అని చెప్పేసి పోరాడుతూ ఉన్నాడు. కానీ స్వామి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నా వల్ల కాదు అంటే నేను బలవంతుణ్ణి అనేది కొన్నాళ్ళు ఆయన ఇది చేస్తే, తర్వాత నాకు బలం ఉన్నది, నా బలగం ఉన్నది అనుకొని కొన్నాళ్ళు ఇది చేశాడు. ఈ 2 ఎప్పుడైతే పోయి అయ్యా స్వామి అనగానే ఒక్క పరుగున అమ్మవారు కనీసం పక్కనున్నది అనే ఇది కూడా లేకుండా వచ్చేశాడు. అలా సకాలంలో ఆయన ఎప్పుడూ వచ్చి రక్షిస్తాడు. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ ఆయన ఎప్పుడూ కూడా మనల్ని తలుచుకుంటూనే ఉంటాడు. సకాలంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. ఓం స్మర్త్రే నమః. ఓం స్మర్త్రే నమః. ఓం స్మర్త్రే నమః.